నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జనసేన అయితే తమ రాజ్యసభ అభ్యర్థిని అయితే ప్రకటించింది, లింగమనేని రమేష్ గారిని. ఆయన రెండు పార్టీలతో చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఆయన కృష్ణానది ఒడ్డున తను నిర్మించుకున్న ఇంటిని కూడా ఆయన ఒక కానుకగా ఇచ్చారు అనుకోవచ్చు. దాన్ని జనసేన పార్టీకి తరఫున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే అనే ఒక విమర్శ ఉంది. ఇప్పుడు జనసేనకు సంబంధించిన రాజ్యసభ ఎంపీ కూడా ఒక టీడీపీకి సంబంధించిన వ్యక్తి కాబోతున్నాడు అని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే విమర్శ నడుస్తుంది. సో ఏమంటారు దీని గురించి? జనసేన శ్రేణుల రియాక్షన్ ఎలా ఉండొచ్చు? జనసేన శ్రేణుల రియాక్షన్ అనేది అది చూసుకోవటం కోసం, అది మేనేజ్ చేయటం కోసమే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఓకే. అయితే ఆయన ప్రథమ ప్రాధాన్యత ఆయన ఎవరికైతే సర్వ్ చేస్తున్నాడో, ఎవరి ప్రయోజనాల కోసం అయితే ఆయన రాజకీయాల్లో ఉన్నాడో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడమే ఆయనకి ప్రథమ ప్రాధాన్యతగా ఉండి తీరుతుంది ఖచ్చితంగా. ఓకే. అదే టైంలో ఆయన మాటల్ని కూడా వీళ్ళు పట్టించుకుంటారు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే కనిపిస్తోంది ఏపీలో. ఇప్పుడు ఆయన ఏదో రమేష్కి రాజ్యసభకి ఆయన ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతున్నాడు, అది వాళ్ళు చెప్పే చేయించారు. ఇటు నుంచి కుదరదులే, అటు నుంచి నామినేషన్ వేయించండి, మేము చూసుకుంటాం. లేదులేండి, నేను మా పార్టీలో బలానా కుర్రాడు ఉన్నాడు, అతనికి హామీ ఇచ్చాను అని చెప్పే పరిస్థితుల్లో ఆయన లేడు పవన్ కళ్యాణ్. ఎందుకు లేడంటే 100 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు పిఠాపురంలో వర్మకి ఈయన చెప్పిన తర్వాతే ఆయనకి ఎర్త పెట్టారు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. అయితే మొన్న మహానాడులో వాళ్ళిద్దరూ కావలించుకున్నారు, లోకేష్ను వర్మ గారు. ఆయన అవసరం ఉంది అక్కడ. ఆయన్ని పవన్ కళ్యాణ్ సంతృప్తి పరచడం కోసం నువ్వు ఆ నటన చేయి, కాసేపు బాధపడు, కానీ తగ్గే ఉందాం, కానీ మనం నిర్మాణం మీద కేంద్రీకరణ పెట్టే ఉండండి. మీకు ఓపెన్ ఏరియాలో క్రెడిబిలిటీ దక్కకపోవచ్చు, కానీ ఇంకెక్కడో ప్రయోజనం ఉంటుంది, దీన్ని కాంపన్సేట్ చేస్తాం మేము అని చెప్పి వారికి ఒక స్థలము, ఆ స్థలంలో ఒక రెస్టారెంట్, హోటల్ కట్టుకోవడానికి అవకాశాలు ఇలా చాలా చేశారు. ఏది విడిగా బయట ప్రపంచానికి తెలియకుండా వారికి ప్రయోజనం చేకూర్చారు. కాబట్టి ఆయన పెద్ద ఇబ్బందిగా లేడు, హ్యాపీగానే ఉన్నాడు. ఈ నటన కూడా జరగాలి అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని పవన్ కళ్యాణ్తో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్లో భాగంగా ఇచ్చి పుచ్చుకోవటాలు అనే పేరుతో ఇచ్చేది తక్కువ, పుచ్చుకునేది ఎక్కువగానే నడుస్తుంది. అందుకని వాళ్ళ దగ్గర ఆస్పిరెంట్స్ ఎక్కువైపోయి అకామిడేట్ చేయాల్సిన అవసరం ఉండి అకామిడేట్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు జనసేనకి సీట్లు ఇస్తామనే ఒప్పందం ఉంది కాబట్టి ఆ ఒప్పందంలో వాళ్ళకి కేటాయించిన చోట్ల కూడా వీళ్ళ అభ్యర్థులను పెట్టి గెలిపించుకున్న చరిత్ర ఉంది. దాన్ని కాదనలేని కండిషన్ అయింది పవన్ కళ్యాణ్. అంటే వీళ్లతో ట్రావెల్ చేయకపోతే కష్టం అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు ఆయన. సొంత కాళ్ళు, సొంత ఆలోచన, సొంత విధానము అనేది లేకుండా ఈయన అలా తోకెంబడి నారాయణ అంటారు ఈ పద్ధతిని. ఈ తోక వెంబడి నారాయణ తత్వం నుంచి మా నాయకుడు బయటపడితే చాలు అనుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జనసేన నుంచి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ లేకపోతే మనం పోటీ చేయలే, ఎమ్మెల్యేగా కూడా గెలవలే. అలానే టీడీపీకి కూడా ఒక కంపల్షన్ ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మనతో పాటు రావాలని. లేదంటే మనం దెబ్బతింటాం. అందుకనే ప్రొటెక్ట్ చేస్తున్నారుగా కొన్ని చోట్ల. ఇప్పుడు ఆయన కాదన్నాడని కదా వర్మ గారిని తొక్కారు అక్కడ. అవును, అలాంటివి చాలా చేశాం మేమని చెప్తారు వాళ్ళు. కానీ ఆ బ్యాలెన్స్ అయితే ఈక్వల్ గా లేదు, కొంత ఎక్కువ నష్టపోతుంది జనసేన అనేది ఉంది. ఇప్పుడు మాతో ఉండటమే మీకు ప్రయోజనం. మాతో ఉండబట్టి కదా మీకు జరుగుతున్న ప్రయోజనాలన్నీ, మీకు ఈ ప్రాధాన్యతలు, మీకు ఈ రెడ్ కార్పెట్లు ఇవన్నీ జరుగుతుంది మాతో ఉండటం వలన. అంటే తెలుగుదేశంతో ఉండటం అనేది కాదు అక్కడ, బీజేపీతో సయోధ్యతో ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్ పొజిషన్ గా ఆయన చూస్తున్నాడు. అందులో భాగమే ఆ ప్రయాణంలో అనుకోకుండా కలిసిన ప్రయాణికుడే చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన కీలకుడు కాబట్టి, చంద్రబాబు కీలకుడు అంటే
కీలకుడు అంటే కీల అంటే మంట, మంట వేసేవాడిని కీలకుడు అంటారు. ఓకే. అక్కడ అగ్గి వేసేవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆయనతో ఉండాల్సినటువంటి ఒక అవసరం అక్కడ వరకే ఉంటుంది. ఓకే. ఇది కూడా ఢిల్లీ ప్రయోజనాల కోసం కలిసి ఉన్నాడు ఆయనతో. ఢిల్లీ నో చెప్తే ఇమ్మీడియట్ గా సంచి సర్దుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఓకే. రెండో క్షణంలో. ఓకే. కాబట్టి ఈయన కంట్రోల్ ఇది స్విచ్ బోర్డ్ అక్కడ ఉంది ఢిల్లీలో. ఓకే. ఓకే. ఆ పరిధి మేరకే ఇప్పుడు ఆయన ఇక్కడ తెలంగాణలో పార్టీ ప్రారంభించడం అంటే ఉన్న పార్టీని ఆయన దాన్ని ఒక రకంగా రీఆర్గనైజ్ చేశాడు. రీఆర్గనైజ్ చేసి రీస్టార్ట్ చేశాడు దాన్ని. ఈ రీస్టార్టింగ్ ప్రోగ్రాము ఇదంతా కూడా వాళ్ళు చెప్పిన కార్యక్రమం ప్రకారమే జరుగుతోంది. బీజేపీకి ప్యారలల్ గా చాలా మందిని తీసుకొస్తారు. బీజేపీకి ప్యారలల్ గా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ని ఇబ్బందుల్లో పెట్టే నినాదాలతో ఒక పెద్ద ఫోర్స్ ని తెలంగాణలో పెట్టడం అనేది వాళ్ళ వ్యూహం బీజేపీ. అందులో పవన్ కళ్యాణ్ వస్తాడు, చంద్రబాబు వస్తాడు, తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు వస్తారు. ఒక న్యూట్రల్ స్టాండ్ ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయాలి అని కొంతమంది ఇంటలెక్చువల్స్ రంగంలోకి దింపి న్యూట్రల్ స్టాండ్ ని డీవియేట్ చేస్తున్నారు అని తెలంగాణ నేటివ్ నాయకుల మీద వీళ్లతో వ్యతిరేకంగా మాట్లాడించి వాళ్ళతో ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయించి ఇన్ని డ్రామాలు డిజైన్ అయి నడుస్తున్నాయి తెలంగాణలో. ఇదే డ్రామా అక్కడ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. వీళ్ళందరూ కేవలం పాత్రధారులు తప్ప సూత్రధారి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ దేవుడు మీరు చెప్పినట్టు. అందుకని పవన్ కళ్యాణ్ కి ఏది ఎండ్ వరకు తెలియదు. ఆ రోజు నిర్ణయం, ఆ రోజులో మనం డెసిషన్ తీసుకుని ఎంత మేరకు సహకరించగలం అనేది ఒకటే ఆప్షన్. చెప్పింది చేయటమే. ప్రశ్నలు అడగటాలు లేవు అక్కడ. నేను ప్రశ్నించటం కోసమే రాజకీయాల్లోకి వచ్చారని అంటాడు కానీ అక్కడ ప్రశ్నించే స్కీమే లేదు. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు బీజేపీ ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఆంధ్ర ప్రాంత పాలకులకు సంబంధించిన ఫేసుల్ని ముందుగా పెట్టి ఏదో చేసే ప్రయత్నం జరిగితే తెలంగాణ వాదుల నుంచి ఒక రెసిస్టెన్స్ అయితే వస్తుంది కదా ఆబ్వియస్ గా. దాన్ని కంట్రోల్ చేయటమనే ప్రోగ్రామే నడుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ ఓట్ బ్యాంక్ ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి, సాలిడ్ గా కన్సాలిడేట్ చేయాలి. అది కన్సాలిడేట్ చేయాలంటే తెలంగాణ నేటివ్ నినాదం రైజ్ అవ్వాలి అక్కడ. అది వీళ్ళే రైజ్ చేస్తారు వేరే పేరుతో. రైజ్ చేసి ఇక్కడ వీళ్ళతో తిట్టించి వీళ్ళకు ఒక రక్షకుడిని నియమించి మన జరిగింది అదే స్కీమ్. పవన్ కళ్యాణ్ ఎంట్రీకి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటల్ని ఓతం చేసుకుని పెద్ద డ్రామా నడిపారు. పెద్ద డ్రామా నడిపి తెలంగాణ అస్తిత్వాన్ని ఎజెండాలోకి వచ్చేలాగా చేసింది వాళ్ళే. తెలంగాణ అస్తిత్వం మీద అవతల వాళ్ళని మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి కల్పించింది వాళ్ళు. ఆ రోజు పద్మజా షా గారు మాట్లాడింది అదే అక్కడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్లో. ఇది డిజైన్డ్ కార్యక్రమంలో భాగస్వాములుగా మారిపోయి మనం మాట్లాడుతున్నాం. అందుకని కొంచెం మనం ప్రతి చోటకి వెళ్ళేటప్పుడు దాని వెనకే ఉంది ముందే ఉంది అని అంచనాలు లేకుండా పెడితే ఇబ్బంది పడతాము అనే మాట వాడారు అక్కడ వాడు. కాబట్టి కండిషన్ అదే, కండిషన్ అంత దారుణంగానూ ఉంది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ని ప్లాంట్ చేశారు. ఆయన దూరంలో ఆయన సమైక్యవాద నినాదం ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారు. ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయనకు అప్పచెప్పిన డ్యూటీని. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ఒక నెల 2 నెలల్లో టీడీపీ కూడా పునఃప్రవేశం చేస్తుంది తెలంగాణలో. వీళ్ళందరికీ కొన్ని పాకెట్స్ అప్పచెప్పి నల్గొండ, ఖమ్మం, నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు ఈ ప్రాంతాల అంతటా వీళ్ళ ప్రజెన్స్ ఉంది. వీళ్ళకి లింకులు కూడా ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేసి మోటివేట్ చేసి అలా ఉంచండి అని ఒక కార్యక్రమం అప్పచెప్పేస్తారు.
అది నడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే కాంగ్రెస్ని దెబ్బ కొట్టడానికి ఇక్కడ ఒక బీభత్సమైన ఐక్య సంఘటన ఏదో చేయబోతున్నారు అని అంటున్నారు, కానీ అంత అవసరం లేదు నిజానికి. ఓకే వాళ్ళు కాంగ్రెస్ని లోపల నుంచి కూడా దెబ్బ కొట్టి కంట్రోల్లోకి తీసుకోగల సమర్థులు బీజేపీ. ఓకే ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా బీజేపీ ఇప్పటి వరకు జరిగిన గొడవల్లో ఓకే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంటూ నిన్న రైట్ వింగ్ మేధావులు ఒక సమావేశం పెట్టారు అక్కడ ప్రెస్ క్లబ్లోనే. ఓకే పెట్టి నేషనలిస్ట్ హబ్ దగ్గర నుంచి మొదలుపెట్టి జాతీయవాద జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళందరూ మాట్లాడారు అక్కడ. ఓకే వాళ్ళందరూ ఈ దేశంలో ఉన్న మైనారిటీల మీద దాడి చేశారు. ఓల్డ్ సిటీలో రోహింగ్యాలను కంట్రోల్ చేయటం కోసం సరిపెడితే అది జరగకుండా ఉండటం కోసం ఈ లెఫ్ట్ బ్యాచ్ అంతా సర్ మీద కేంద్రీకరణ చేసి మీటింగులు పెడుతున్నారు. ఇమ్మీడియట్గా ఓకే ఎన్ఐఏ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుని లోపలేకపోతే దేశాన్ని సర్వనాశనం చేస్తారు వీళ్ళు, ఓకే ఇంక్లూడింగ్ నాగేశ్వర్ అని మాట్లాడారు కదా నిన్న అక్కడ వేదిక మీద. అవును. కాబట్టి ఈ శక్తులన్నీ ఏది బీజేపీతో లింక్ అయి ఉన్నట్టు కనిపించదు. వాళ్ళు విడిగా మాట్లాడుతున్నట్టు, సమాజం వీళ్ళని కోరుకుంటున్నట్టుగా ఒక నెరేటివ్ కల్పిస్తారు. ఓకే ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఒక్క నాయకుడు దేని మీద స్పందించలేదు. అప్పుడప్పుడు స్పందించలేదు. ఎవరో ఒకళ్ళు సరదాగా అలా మాట అంటారు, అయ్యో పవన్ కళ్యాణ్కి మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇబ్బంది కదా, ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ గారు దేశం అంతా ప్రజాస్వామ్యం అంటాడు, ఇక్కడ లేదా. అలాంటి లైట్ లో స్టేట్మెంట్లు ఇస్తారు అంతే. వాళ్ళ ఉద్దేశం మహా ఐక్య సంఘటన అనే పేరుతో కాంగ్రెస్కి వ్యతిరేకమైన ఐక్య సంఘటనలోకి బీఆర్ఎస్ని కూడా లాక్కురావాలని. కానీ బీఆర్ఎస్ ఏం ఆలోచిస్తోందంటే, మనం ఈ గడప తొక్కితే మనం ఆత్మహత్య చేసుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది అనేది వాళ్ళకి ఆల్రెడీ ఒక భయం పట్టుకుంది. అందుకని కేసీఆర్ గారు దూకుమాకండి అని చెప్తున్నాడు ఎవరికైనా సరే. వాళ్ళు మాట్లాడట్లా. జరుగుతున్న పరిణామాల్లో ఎక్కడా కూడా వాళ్ళు సీరియస్ స్టేట్మెంట్లు లేవు. అవును, కేవలం తమ ప్రెజెన్స్ ఉంది, మేము గమనిస్తున్నామని తెలియటానికి ఏదో మాట్లాడారు తప్ప సీరియస్ అటాకింగ్ ప్రెస్ మీట్లు కానీ అలాంటివి ఏమీ లేవు. ఓకే వాళ్ళు గమనిస్తున్నారు ఏంటి ఏం జరుగుతోంది, మనం ఎటువైపు వెళ్ళాలి, ఏ స్టాండ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి కండిషన్లు తెలంగాణని పెట్టారు. అవును అవును ఆ పెట్టడం కోసం వాళ్ళు చాలా మందిని రంగంలోకి దింపారు బీజేపీ వాళ్ళు. ఆంధ్రాలో కూడా అలాంటి నెరేటివ్లే కల్పిస్తారు ఇప్పుడు. అవును కల్పిస్తారు, అక్కడ కూడా నాటకం మొదలైంది. ఓకే కాబట్టి పవన్ కళ్యాణ్ని వాళ్ళు వాడుతున్నారు అనటానికి ఆయన మన తెలంగాణ విన్యాసాలే ఉదాహరణ. ఓకే అందుకని ఆయన కంట్రోల్డ్ బై ఎన్డీఏ. అది క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సైనికుడు చేయవలసిన పనే అంటాడు ఆయన అడిగితే పవన్ కళ్యాణ్. నేను క్రమశిక్షణాయుతమైన సైనికుడిగా కూటమిలో ఉన్నా, కాబట్టి కూటమి నాయకత్వం చెప్పింది పని చేయకపోతే ఇంకెందుకు నేను అక్కడ ఉండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? దానికోసం తన ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేస్తారు, రాజ్యసభ సీట్లను కూడా టీడీపీ సంబంధించిన వ్యక్తులకి. ఆయన ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది ఇచ్చే వాళ్ళకే, ఇచ్చేశాడు. అంతకు మించి జరిగే ఛాన్స్ లేదు. ఆయన పాయసంలో గరిటే. పాయసం రుచి తెలియదానికి వేడి తెలియదు. అది తీయగా ఉంటుందో, పుల్లగా ఉంటుందో, కారంగా ఉంటుందో ఆయనకు తెలియదు. ఆయన అడిగితే అదే చెప్తాడు, నాకేం తెలుసు అండి, నేను పాయసంలో గరిట్లాంటి వాడిని, వడ్డించడం తప్ప నాకేం తెలియదు అనే పరిస్థితిలో ఆయన్ని ఉంచారు చాలా కాలంగా. ఆయన బీజేపీతో టైఅప్ అయినప్పటి నుంచి ఆయన పొజిషన్ అదే. కాబట్టి పవన్ కళ్యాణ్ అలాగే బిహేవ్ చేస్తాడు, అంతకు మించి వేరే పద్ధతిలో వెళ్ళడానికి ఆప్షన్ లేదు ఆయనకి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.